యాదాద్రి జిల్లా భువనగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న ఎస్ఎస్సీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు భువనగిరి హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. సూసైడ్ చేసుకున్న విద్యార్థులు వైష్ణవి, భవ్య కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపించారు బంధువులు. ధర్నా చేస్తున్న బంధువులు, ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు పోలీసులు. భువనగిరి హాస్టల్లో సూసైడ్ చేసుకున్న వైష్ణవి, భవ్య ఇరు కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు. 2 కుటుంబాలకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఎక్స్గ్రేషియాతో పాటు ఇంటి నిర్మాణం కూడా ప్రభుత్వం నుంచి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబాలలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. మరి ఇట్లాంటి దారుణమైన ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. భువనగిరిలో ఈ భువనగిరి బాలిక అన్నప్పటికీ పక్క నర్సంపేట, స్టేషన్ కాన్పూర్ ఏదేమైనప్పటికీ దాని మీద ఎంక్వైరీ ఇమీడియట్ చేశారు. నేను రాత్రి నిన్న డీసీపీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. దాని మీద పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాం అందరం. మరి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, అందరు అధికారులు ఇక్కడే ఉండి మరి చూస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు చూచాగా తెలిసినాయి, ఇంకా పూర్తి ఎంక్వైరీ చేసేదాకా ఏది మాట్లాడలేదు. సో అక్కడ 7వ తరగతి పిల్లలు, అదే ఎస్సీ హాస్టల్ వాళ్ళు, చనిపోయిన వాళ్ళు 10వ తరగతి వాళ్ళే. ఎక్కువ నష్టం జరిగి ప్రాణాలే కోల్పోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళ బాధ వర్ణనాతీతం. వార్డెన్ కూడా శైలజ మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి, సస్పెన్షన్ ఉంటుంది, ఇంకా ఏ చర్యనైనా ఉంటుంది, కఠినమైన చర్యలు ఉంటాయి. నా వంతుగా మరి నేను 1,00,000 రూపాయలు ఇస్తా, చెరు 50,000. అది నాదమ్మా, మీకు కంపెన్సేషన్ రావడానికి మెరుగైన కంపెన్సేషన్ మీకు వచ్చే కార్యక్రమం చేస్తాం. బట్ అక్కడ స్టేషన్ కాన్పూర్ అయినా, వరంగల్ నర్సంపేట అయినా కూడా ఆడ కూడా మా వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలైనా అధికారులు. అక్కడ కూడా మీకు ప్లాట్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అవుట్ సోర్సింగ్ లో మీకు 2 వీళ్ళకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాము. భువనగిరిలో 2 కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. పోలీస్ స్టేషన్ కి కాదు, మేము హాస్పిటల్ తీసుకుపోతాం. అక్కడ చూసుకోవాలి కదా, లాస్ట్ పోస్ట్మార్టం తీసుకురావడాన్ని నమ్మించి తీసుకొచ్చారు. తీసుకొచ్చి మేము కార్యక్రమం అప్పటికి కూడా కాళ్ళు చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు చేతులు పట్టుకొని అట్లా తీసుకురాలేదు పోలీసు.